హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో ఫిష్ కటింగ్ చూసేద్దాం. కరీంనగర్లో రేకుర్తి బస్ స్టాప్ ఉంటుందండి. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ముందు నుంచి వెళ్ళాలి. వర్క్షాప్ అని కూడా ఉంటుంది. దాని ముందు నుంచి వెళ్తే మనకి రేకుర్తి బస్ స్టాప్ వస్తుంది. స్ట్రైట్ రోడ్ అండి, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మెయిన్ రోడ్ అన్నమాట. జగిత్యాల రూట్, వేములవాడ రూట్ కూడా అదే. సారీ వేములవాడ రూట్ కాదు, జగిత్యాల అండి, గోపాలరావుపేట రూట్. రేకుర్తి దాటాలి. ఇక్కడ మనకి లైవ్ ఫిష్ ఉంటుంది చూసారా, ఫిష్లు ఇంకా కదులుతున్నాయి. మనకి బ్రతికుండగానే చేపలు కట్ చేసి ఇస్తారు. చూడండి, అక్కడ పాపం గిలగిల కొట్టుకుంటుంది. కట్ చేయంగా చూస్తే అసలు చేపలు తినబుద్ధి అవ్వదు. కానీ మటన్, చికెన్తో కంపేర్ చేసి చూసినట్లయితే ఫిష్లు అనేటివి చాలా హెల్త్కి మంచివి కాబట్టి తినాలి. ఇంకా వాళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయిగా చేపల్ని ముట్టుకుంటే. బూడిద అనేది వాడుతున్నారు ఇక్కడ, యాష్ అన్నట్టు. ఇంక చూడండి ఫిష్ తోక ఎలా కదిలిస్తుంది, అది ఇంకా బతికే ఉంది. మేము ఒకసారి కొనుకొచ్చుకొని ఇంట్లో కట్ చేసుకోవడానికి ట్రై చేసాం, కానీ మా వల్ల కాలేదండి. కట్ చేయడం కూడా ఒక స్కిల్లే, అంత ఈజీగా కట్ చేయలేం, జారిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా నీట్గా చేసిస్తారండి మనకి. ఇవి జెల్ల చేపలండి. జెల్ల చేపలు 180 రూపాయల కిలో ఉన్నాయి. రవ్వులు ఏమో 220 ఏమో అంట. బొమ్మ చేపలు అయితే 500 రూపాయలకు కేజీ అంట. మనకి ఏ చేపలైనా సరే కడిగి ఇవ్వడానికి 20 రూపీస్ అండి. కేజీకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఎన్ని కేజీస్ కొంటే అన్ని కేజీస్కి 20 అన్నట్టు. ఈచ్ కేజీ 20 రూపీస్ ఇవ్వాలి మనము, కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చినందుకు. రొయ్యలేమో 300, 400 అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది రేటు. రొయ్యలు కూడా క్లీన్ చేసి ఇవ్వడానికి 20 రూపీస్ పర్ కేజీ. చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ చేపలు కానీ రొయ్యలు కానీ. చనిపోయినవి అస్సలు అమ్మరు. మనమే అక్కడ పెద్ద ట్యాంక్ ఉంటుంది, అందులో నుంచి మనం తీసుకొని చూస్ చేసుకోవచ్చు. మనకు నచ్చినవి ఇస్తారండి, వెయిట్ చూసేసి ఇస్తారు మనకి. బయట వీళ్ళు కట్ చేసి క్లీన్ చేసి కడిగిస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లీనింగ్ చేసేది కూడా ఉంది వీడియో పార్ట్ అనేది. చూడండి ఎలా కట్ చేస్తున్నారో, ఎంత పెద్ద పెద్ద ఇళ్ళపిట్టలు ఉన్నాయో. వీళ్ళకి అంతకుముందు డ్రెస్ కోడ్స్ కూడా ఉండేవండి కట్ చేసే వాళ్ళకి. 4-5 మెంబర్స్ వరకు ఉంటారు. ఇంకా సండే రోజు అయితే చెప్పక్కర్లేదు, ఘోరంగా ఉంటారండి రష్. వీళ్ళకి అసలు తీరికుండదు, కట్ చేస్తూనే ఉంటారు నాన్ స్టాప్. పాపం చేతులు లాగుతాయేమో వీళ్ళకి. చూడండి ఎంత భలే కట్ చేస్తున్నారు కదా, టక 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 టక. తలకాయలు అవసరం ఉన్న వాళ్ళు వేయమంటే వేస్తారు, లేకపోతే వేయరండి, మనం అడగొచ్చు. అలాగే స్కిన్ కూడా తీసేయమంటే తీసేసి ఇస్తారు, మన ఇష్టం, ఇంకా మన చాయిస్ని బట్టి. ఇక్కడ చూడండి రొయ్య పట్టుంది, ఎవరికి రొయ్యలు ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ క్లీనింగ్. ఇక్కడ బరుసులాగా ఉన్న గచ్చు మీదనే క్లీన్ చేయాలి, అప్పుడే మనకి పొట్టు అనేది క్లీన్గా వెళ్ళిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.